సోషల్ మీడియా పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే రోడ్డుపై నిలబెడతామని వార్నింగ్. రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ఏర్పడ్డాయి. మంత్రులుగా చేశామని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతలకు అర్హత ఉందా అని ప్రశ్నించిన సీఎం రేవంత్. హరీష్ రావు కేసుల భయంతో ఏడ్చారు. రైతులపై ప్రేమతో కాదంటూ కోమటిరెడ్డి కౌంటర్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా. అసదుద్దీన్ ఓవైసీ రాష్ట్రాన్ని వదిలి పారిపోవడం ఖాయమన్న ఎమ్మెల్యే రాజాసింగ్. కూటమి ప్రభుత్వంపై పోరాటానికి వాలంటీర్లు సిద్ధం. ఈ నెల 17న విజయవాడలో మహాధర్నా. అనంతపురం జిల్లా కురుగుంటలో పరిటాల సునీత అనుచరుల దౌర్జన్యం. జేసీబీలతో ముస్లిం సోదరుల ఇళ్లు నేలమట్టం. తెలంగాణలో మండిపోతున్న ఎండలు. రానున్న రోజుల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్న అధికారులు. నెల్లూరు జిల్లా కనియంపాడులో అగ్రిగోల్డ్ భూములను పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నేతలు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేసిన నాయకులు. మహబూబాబాద్లో బీఆర్ఎస్ నేతల నిరసన. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్. నిజామాబాద్ జిల్లా నాగారంలో దారుణం. కుటుంబ వ్యవహారాల్లో కలగజేసుకుంటోందని భర్తతో కలిసి తల్లిని హతమార్చిన కూతురు. హైదరాబాద్ చందానగర్లో గంజాయి పట్టివేత. నిందితుల నుంచి 6.47 కేజీల గంజాయి స్వాధీనం. అన్నమయ్య జిల్లా ఊటుకూరులో కన్నప్ప ఆలయాన్ని సందర్శించిన మంచు విష్ణు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు. అమెరికాలో టెస్లా షోరూంలపై కొనసాగుతున్న దాడులు. ఒరెగాన్లోని షోరూంపై అటాక్ చేసిన దుండగులు. అమెరికాలో రిపోర్టర్ అత్యుత్సాహం. ట్రంప్ ముఖానికి తగిలిన మైక్ వీడియో వైరల్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు గుడ్ న్యూస్. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి ఎన్సీఏ ఫిట్నెస్ క్లియరెన్స్.